నిత్యం కిటకిటలాడే కార్యాలయంలో ఎవరూ కనిపించడం లేదు. కార్యాలయంలో ఎవరూ ప్రజలు లేకపోయినా ఫ్యాన్లు మాత్రం తిరుగుతూనే తమ పని చేసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానంలో ఓటీపీ బహిర్గతం చేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఆధారపడ్డ 100 మంది జిల్లా దస్తావేజు లేఖర్లు టెండర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజులు పెండౌన్ చేసి ధర్నా చేపట్టారు. గురు, శుక్ర, శనివారంలో వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెండౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లుగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్, ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్ల సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యల్ని ఎడిటింగ్ విధానాన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు, మా కస్టమర్లకు అందరికీ నా నమస్కారం. ప్రస్తుతం గవర్నమెంట్లో మేము కొత్త విధానాలు తెచ్చిపెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి మేము అడగలేదు వాళ్ళను. మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం, మేమే పీడీ చేస్తున్నాం, మేమే చలానా కడుతున్నాం, మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే అన్ని చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంట్ మేమే చేయకపోతే? మీరు కొత్త విధానాల్లో ఏమి పాటించాల్సిన అవసరం లేదు. ఉన్న సాఫ్ట్వేర్ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దాని కొంచెం స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడికి పోవట్లేదు, ఏమి ఒక గంట కానీ పోవట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి, ఫీజు మళ్ళీ కట్టాలి, మళ్ళీ 600 రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్కి పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు, మాకు అందరికీ న్యాయం చేయమని కోరుతున్నాను అని అన్నారే కానీ ఇది చేస్తాము, మేము దీన్ని సరిదిద్దుతామనే మాట చెప్పలేదు. అది కాక ఆయన నేరుగా డైరెక్ట్గా దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కలవండి అన్నాడు. కానీ ఆయన తరఫు నుంచి ఎటువంటి సహకారం లభించలేదని వాళ్ళు నెల్లూరు వాళ్ళు మళ్ళీ పెండౌన్ మొదలు పెట్టారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోని దస్తావేజ్ లేఖలందరూ పెండౌన్ చేస్తున్నారు. మేము నంద్యాల జిల్లా తరఫున ముందస్తుగా ఈ రోజు నుంచి పెండౌన్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం సంధించి ముఖ్యంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పరిశీలనకు తీసుకొని ఎక్కడ ఏ లోపం ఉంది, దేన్ని సరిచేయాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఎంత అవసరమో ఇదంతా మీకు అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఇలా చేయడము, అది కాక ఎక్కువగా రెవెన్యూ వచ్చే ఈ డిపార్ట్మెంట్లోని సమస్యలను సరిచేయకపోవడము చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దీని మీద ప్రభుత్వానికి దృష్టి లేదా అనిపిస్తోంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించి ఈ విధానాలను రద్దు చేసి కావలసిన వాటిని ఉంచి అనవసరమైన ఓటీపీ లాంటి విధానాలు రద్దు చేయాలని చెప్పేసి ప్రజలు ఈ ఉద్యమం ప్రజల కోసం చేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు మాకు సహకరించాలని పదే విన్నకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.